అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడి మలక్పేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ అధ్యక్షతన వజ్రేష్ యాదవ్ తో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్లు మీడియా సమావేశం నిర్వహించారు. జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా అలియాబాద్, ముడిచింతలపల్లి, ఎల్లంపేట 3 మున్సిపాలిటీలు జరుగుతూ ఉన్నాయి. 68 వార్డులతో విభజన చేసి కౌన్సిలర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీల వార్డులలో నామినేషన్ 5 గట్ట ముగుస్తూ ఉంది. ఈ లోపలనే మన వాళ్ళందరూ కూడా ఫైనల్ చేసిన తర్వాత నామినేషన్ వేసినారు. 1, 2 దగ్గర 1, 2, 3 కార్యకర్తలు పోటీలో ఉండటం వలన వాళ్ళని పరిష్కరించి ఫైనల్ లిస్ట్ వరకు ఒకడే అభ్యర్థి ఉండే విధంగా మరి చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నమ్మకం విశ్వాసంతో మరి మున్సిపాలిటీని గెలిపించుకోవాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వీరు పెద్ద ఎత్తున ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అన్ని ఎన్నికల్లో కూడా మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. బీఆర్ఎస్కు ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలను కూడా కంటోన్మెంట్ అయితేమి, మరి అదేవిధంగా జూబ్లీస్ అయితేమి మనమే గెలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా మరి డీసీసీ అధ్యక్షులు మరి ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు, అదేవిధంగా మాజీ డీసీసీ అధ్యక్షులు అధికార ప్రతినిధి మరి హరివర్ధన్ రెడ్డి గారు, సోదరులు రాష్ట్ర నాయకులు ప్రభాకర్ గౌడ్ గారు, సెక్రటరీ జనరల్ సెక్రటరీ మరి మహిపాల్ రెడ్డి గారు, ఇక్కడికి ఉన్నటువంటి అజయ్ యాదవ్ గారు, అదేవిధంగా అమర్ సింగ్ గారు, మరి పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ పార్టీ అధ్యక్షులకు, గౌరవ మాజీ అధ్యక్షులకు, సోదర కార్యకర్తలకు, పాత్రిక అందరికీ అభినందన తెలియజేస్తూ ఈ 3 మున్సిపాలిటీలలో కలిపి 68 డివిజన్లు అందరి పేర్లు కూడా ప్రకటించడం జరుగుతున్నది. ఎవరెవరైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చినాం, అధికారికంగా వాళ్ళకి చెప్పేసినాం. అందరూ కూడా నామినేషన్ వేసుకున్నారు. ఎక్కడెక్కడ కొన్నిటి దగ్గర 1, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా మా కుటుంబ సభ్యులందరినీ కూడా కూర్చుండబెట్టి మాట్లాడిన తర్వాత అందరికి కూడా బీఫామ్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలియాబాద్ మున్సిపాలిటీలో అన్ని పెద్దలైతే సుధీరన్న అన్నీ చెప్పిండు. మేము ప్రజలలోకి పోయి ప్రజల్లోకి చెప్పి మేము ఏ విధంగా ఓట్లు వేయించుకోవాలనే విషయాన్ని కూడా క్లుప్తంగా వివరించిండు. నేను మీ 2 విషయాలు చెప్తాను. ఏదేమైనా ఈ 20 కౌన్సిలర్లు అయితే నిలబడ్డామో అలియాబాద్ మున్సిపాలిటీలో తప్పకుండా 17 కౌన్సిలర్లు గెలుచుకుంటున్నాం. ఈ 5 అలియాబాద్ మున్సిపాలిటీ గడ్డ మీద జెండా ఎగిరేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎల్లంపేటలో కూడా 24 ఉన్నాయి. ఆడ కూడా 18 నుంచి 19 తప్పకుండా మన ఎల్లంపేటలో కూడా మేము జెండా ఎగిరేస్తున్నాం కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా మూడుసింతలపల్లిలో కూడా 24 ఉన్నాయి తప్పకుండా. అక్కడ కూడా 17 వస్తున్నాయి, గెలుస్తున్నామని చెప్పి. ఎందుకంటే అధికారంలో ఉన్నాము. ఇలా మా యొక్క ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోతాం, ప్రజలకు చెప్తాము. ఈ కల్లిబోలి మాట చెప్తున్నటువంటి మన ఎమ్మెల్యే సంగతి అందరు తెలుసు ప్రజలందరికీ. కాబట్టి ప్రజలు ఇప్పుడు నమ్మే ప్రసక్తి లేరు, నమ్మరు. తప్పకుండా ఏదేమైనా చేతి గుర్తుకు ఓటేసి మా యొక్క ఎవరైతే లేవెట్టినామో వాళ్ళందరినీ గెలిపిస్తారని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మేడ్చల్ నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు మూర్జింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట్ కొత్తగా ఏర్పాటైనటువంటి మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. మేము ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి హక్కు మాకుంది. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏ ఊర్లోనన్నా ఒక ఇల్లు ఇచ్చిందా? మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మళ్ళీ రోజు 3500 ఇండ్లు మొదటి దఫా, మళ్ళీ 2వ దఫా మళ్ళీ 3500 ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఆనాడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి భూములే, ఆనాడు ఇందిరమ్మని ఇచ్చినటువంటి ఇండ్లు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి
ఆనాడు ఇందిరమ్మ పేరుతో ప్రతి ఊర్లో ప్రతి ఇల్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ గ్రామంలో కూడా ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చిన పాపన పోలే. కానీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇందిరమ్మను గుర్తు చేసుకునే విధంగా ప్రతి గ్రామంలో మన మేడ్చల్ నియోజకవర్గంలో 3500 ఇల్లు, ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలలోనే చాలా ఇళ్ళు వచ్చినాయి. ఇంకా రెండో దఫా కూడా ఇళ్ళు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా అప్పుల పాలైనటువంటి తెలంగాణను ఒకవైపు అప్పులు కట్టుకుంటా మిత్తిలు కట్టుకుంటా మళ్ళీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాయి. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంతకుముందు సుధీర్ అని చెప్పినట్టుగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆనాడు 10 సంవత్సరాలు డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి లోన్ ఇచ్చిన పాపన పోలే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చింది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి చోట ప్రతి డ్వాక్రా గ్రూప్ మహిళలకు మిత్తిలేని రుణాలు ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ. అది ఇన్ని రకాలుగా సన్నబియ్యం ఈరోజు ప్రతి పేదవాడు సన్నబియ్యం తింటుండంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత కాదా? దేశం లెక్కలేని విధంగా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అన్నీ చేస్తుంది. ఇక ఈరోజు ఎన్నికల సందర్భంగా మా మేడ్చల్ నియోజకవర్గానికి పట్టినటువంటి శని ఆ మల్లారెడ్డి ఒక హీరో, ఒక లీడర్ అంటే అందరూ కూడా ప్రజలు ఒక హీరోగా చూస్తారు, అంటే ఒక మంచి కార్యక్రమాలు హీరోగా చూస్తారు. కానీ మల్లారెడ్డి చేసేటువంటి కామెడీ ఒక సినిమాలో జోకర్ లాగా మరి చేస్తూ ఆయన ఇది ఇచ్చినా అది ఇచ్చినా అంటాడు. ఆయనకు రెండే వచ్చు, ఒకటేమో టికెట్ కొనుక్కోవచ్చు, ఓటు కొనుక్కోవచ్చు. ప్రజలకు చేసేది ఏమీ తెలియదు ఆయనకు. ఏదైనా కొనుక్కుంటాడు ఆయన, ఎందుకంటే ఆయన నాయకుడు కాదు, లీడర్ కాదు, లేకపోతే సేవ చేసినవాడు కాదు. కాబట్టి కొనుక్కోవడానికి ఈరోజు వాళ్ళ క్యాడర్ అందరూ కూడా అదేవిధంగా సమాయత్తం చేస్తుండు. మీరు డబ్బులు రెడీ పెట్టుకోండి, ఓట్లు కొనుక్కోవాలి మనం, నేను అట్లనే కొనుక్కున్నా ఓట్లు, నేను టికెట్ కూడా అట్లనే తెచ్చుకున్నా. ఆయన ఓపెన్గా చెప్తాడు ఏది చెప్పినా. ఆయన ఎవరో ఒక నిజాయితీ ఉంది. ఆయన ఏం చేసినా ఏం నిజాయితీ అంటే ఆయన కొనుక్కున్నదే చెప్తాడు, నేను ఓటు కొనుక్కున్నా సీటు కొనుక్కున్నా అని చెప్తాడు. మరి మల్లారెడ్డి గారు చెప్పేటువంటి మాటలు విన్నారు, అందరికీ ఆయన చూడంగానే నవ్వుకుంటారు. నవ్వుకోగానే ఆయన ఏమనుకుంటాడు అంటే ప్రజలందరూ నయమడు అనుకుంటుండ్రు, ఆయనను ఆల్రెడీ చిత్కరించారు. మరి తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మా ప్రాంత ప్రజలు, ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ప్రజలు చాలా చైతన్యవంతులు. మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజలు కూడా గుర్తించాలి. ఇక్కడ నిలబడ్డటువంటి 68 డివిజన్లలో 65 మంది కౌన్సిలర్లు నిలబడ్డారు. రేపు కౌన్సిలర్లు నిలబడాలని అందరూ చైర్మన్ అవుతారు. మరి మీరు పనిచేసేటువంటి పార్టీకి ప్రభుత్వానికి ఇక్కడ మీ బస్సులో పని జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినటువంటి క్యాండిడేట్ను చేతి గుర్తుకు మీరు ఓటేసి గెలిపిస్తేనే మీ పనులు జరుగుతాయి.